ఏమిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. చాలా మందికి ఫేమ్ అనేది ఎప్పుడు వస్తుందో ఏంటో అర్థం కాదు. ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది. ఢీ షో చూసే వాళ్ళందరికీ కూడా ఈయన పరిచయమే. మురళీ గారు రాననుకున్నారా రాలేననుకున్నారా? ఢీ షో అనేది పెద్ద ప్లాట్ఫామ్. అది మీరు ఒక అంత పెద్ద ప్లాట్ఫామ్ కి మీకు అవకాశం వచ్చినప్పుడు అసలు ఫస్ట్ కాల్ ఎలా వచ్చింది? ఆడియన్స్ ఎవరు నా డ్యాన్స్ నేను వేస్తానండి అన్న. ఏజ్ ఎంత సార్ ఇప్పుడు? 54. నాగబాబు గారు అట్లే చూస్తూ ఉన్నారు, చేతులు ఇట్లా ఊపుకుంటా ఇట్లే చూస్తున్నారు డ్యాన్స్ చేస్తుంటే. ఈ వయసులో అవసరమారా అన్న వాళ్ళు కూడా ఉండే ఉంటారు కదా, మిమ్మల్ని వెనక్కి లాగే మనుషులు కూడా. అలా ఎవరైనా ఉన్నారా మీ లైఫ్ లో? చాలా బాధల్లో ఉన్నాను, చాలా ఏడ్చుకుంటున్నాను నేను. హాయ్ హలో, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. ఈరోజు మనతో పాటు ఒక మంచి గెస్ట్ ఉన్నారనమాట. సో చాలామందికి ఫేమ్ అనేది ఎప్పుడు వస్తుందో ఏంటో అర్థం కాదు, అంటే ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు అనమాట. సో లక్ అనేది ఈ వయసులో ఆయనకి వచ్చిందనే చెప్పాలి. మురళీ గారు. సో ఢీ షో చూసే వాళ్ళందరికీ కూడా ఈయన పరిచయమే. సో సూపర్ స్టెప్స్తో చిరంజీవి గారికి ఆయన కల్ట్ ఫ్యాన్ అనే చెప్పాలి. మరి ఆయనతో ఈరోజు మాట్లాడి అసలు ఆయనకి డ్యాన్స్ అంటే ఎందుకు పిచ్చి, ఇంతవరకు ఎలా వచ్చారు, ఇవన్నీ కూడా మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మురళీ గారు. నమస్కారం మేడం. సో చిత్తూరు టు హైదరాబాద్ మీ ప్రయాణం సో ఎలా స్టార్ట్ అయింది అసలు? మేడం మాది చిత్తూరు సంతపేట మంగసముద్రం. ఓకే. మాది టౌనే సంతపేట మంగసముద్రం. అమ్మ వాళ్ళంతా మార్కెట్లో కూరగాయల బిజినెస్ చేస్తారు, చిత్తూరు మార్కెట్లో. నేను ఒక 7th దాకా చదివినాను అంతే. నేను బిజినెస్ చేస్తా ఉన్నాను. ఏం బిజినెస్ సార్? కూరగాయల మార్కెట్ చేశాను, వ్యాపారాలు చేశాను. 2021లో కరోనాలు వచ్చాయి కదా, అప్పుడు కొద్దిగా లాస్ అయింది చాలా. కూరగాయల బిజినెస్ లో లాస్ అయింది. అప్పుడు ఇంకా మొత్తం అందరూ ఒక్కసారిగా అటు ఇటు అయిపోయాయి కదా. మళ్ళీ కొంచెం అప్పులు, ఎక్కువ అప్పులు అయిపోయినాం. ఏం అర్థం కాక మళ్ళీ ఒక 2 years గా నేను తిరుపతి చేరాను అనమాట. అక్కడ కోవా బన్, కడప దగ్గర గోవల్ చెరువు, అక్కడి నుంచి కోవా తెప్పిస్తాము. SGS కాలేజ్, గోవిందరాజుల వారి కాలేజ్, తిరుపతిలో ఆర్ట్స్ కాలేజ్. ఆ కాలేజ్ ఎదురుగానే షాప్ లాగా పెట్టుకుని బిజినెస్ చేసుకుంటాం. అలా ఆ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2 years. 2 years అవుతుంది. ఓకే. 2 years. అంతకుముందు కూరగాయల వ్యాపారం చేస్తున్నా, హోటల్లో పెట్టాను. ఎవరికి చెప్పలే, మీకే చెప్తున్నాను, గుర్తురాలాగి చెప్పలేకపోయినా. హోటల్ పెట్టాను, చికెన్ పకోడా షాప్ పెట్టాను. ఇంకా అది ఏ బిజినెస్? పుచ్చకాయల బిజినెస్ సీజన్ బట్టి చేశాను మేడం. సీజన్ బట్టి బిజినెస్ చేశారు. సీజన్ బట్టి చేశాను. ఎంతమంది ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారండి? మేడం నేను, అమ్మ, మా మిస్సెస్, మా పాప, మా బాబు. మా మిస్సెస్ చనిపోయారు 4 years. అయ్యో. మళ్ళీ అమ్మ చనిపోయింది. 3 month గ్యాప్. మా మిస్సెస్ చనిపోయి 3 months కి అమ్మ చనిపోయింది. అంటే ఈ కరోనా టైంలోనే చనిపోయారా? ముందు, కరోనా కంటే ముందు. ఓకే. అట్లా బిజినెస్ లోనే దెబ్బ. ఇంకా ఇప్పుడు మురళీ గారి కంటే ఉన్నది పిల్లలు. పిల్లలు నేను, మా పాప, మా బాబు. వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు? పాప లేదు మేడం, ఇంకా పెళ్లి చేయలేదు. పాప డిగ్రీ కంప్లీట్ చేసింది, ఇప్పుడే జస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ లో చేరింది అన్నమాట. ఒక 6 months అవుతుంది. చెన్నైలో చేస్తాం. కొంచెం సెట్ అవడానికి టైం పడుతుంది కదా, ఒకేసారి ఏం చేయలేదు. అవును. మరి బాబు ఏం చేస్తాడు? బాబు కూలర్, ఏసీ మెకానిక్, బ్రీజర్ ఇలాంటి మెకానిక్ దీంట్లో నేర్చుకునేదానికి చేరినారు. బాబు ఇంకా పాప పెళ్లి అయితే గానీ బాబు పెళ్లి? అవును మేడం. పాపకు ముందే చేయాలి కదా. మరి ఎలా సార్ అటు, అంటే ఒక్కసారిగా ఆడుదిక్కులేని సంసారం లాగా అయిపోయింది. మరి అది ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు మరి 4 years నుంచి? బిజినెస్ లో అప్పు చేయడం, చేసుకోవడం. మార్కెట్ బిజినెస్ అంటే ఇంకా రొటేషన్ చేసుకోవడమే కదా. ఇప్పుడు అప్పులు తీరిపోయాయా, ఉన్నాయా? అప్పులు తీరినాయి, ఏదో కొద్దిగా 100లో 90 పోయింది మేడం.
ఓకే. 2 ఇయర్స్గా నేను ఈ బిజినెస్ చేసుకుని అప్పులు తీర్చుకున్నాను కొద్దిగా. కోవా బన్ బిజినెస్ తోనే కోవా అప్పులు బన్ తీరాయి. ఏదో ఓకే. కొంచెం అటు ఇటుగా చేసుకొని చేస్తాను. ఈ 2 ఇయర్స్ లో అసలు రీల్స్ చేయాలన్న థాట్ ఎలా వచ్చింది మురళి గారు? ఇది వచ్చి నేను సండే ఒకరోజు మున్సిపల్ పార్క్ వెళ్తారు. చాలా మంది చెప్తున్నారు అనమాట, పార్క్ లో ప్రోగ్రామ్స్ బాగుంటది, పార్క్ బాగుంటది చూడడానికి అట్టని. సరే సండే టైం నేను రూమ్ తీసుకోండి అన్నాడు. తిరుపతిలోనే రూమ్ అద్దెకి తీసుకోండి మేడం. నేను రూమ్ కాడ ఉండే కాడికి కాలేజీకి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. దాచిపెట్టుకోకూడదు. ఆ 3 కిలోమీటర్స్ బండి ఇక్కడి నుంచి అక్కడికి తోసుకువెళ్తున్నాం. రూమ్ కాడికి తెచ్చి అంతా బాక్స్ లో రెడీ చేసుకొని, కప్పులు అవంతా రెడీ చేసుకోవడం, వెయిట్ మిషన్ అంతా రెడీ చేసుకోవడం అంతా చేసుకుని అంత దూరం చూసుకుని వెళ్తున్నాం. స్టార్టింగ్ అంటే తెలీదు ఎవరికి. నాకు భలే బాధ వేసేది. నాకు ఇంత దూరం తోసుకోపోయి మళ్ళీ సాయంత్రం అయితే తోసుకొస్తుంది. 6 గంటలకి 6 గంటల దాకా బిజినెస్ ఆడ. సరే ఆదివారం పూట కొంచెం కాలక్షేపం కోసం పార్క్ వెళ్దామని వెళ్ళేది. అప్పుడు వెళ్తే లోపలికి వెళ్ళడానికి 20, డ్యాన్స్ క్లాస్ చూడడానికి 20, లోపల డ్యాన్స్ చూడడానికి. చిన్నపిల్లల నుంచి పెద్ద యూత్ పిల్లల దాకా డ్యాన్స్ చూడడానికి చూడడానికి. అలా చూసి నేర్చుకున్నది మాస్టర్ లేదు మేడం. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్. డ్రమ్స్ పైన నేర్చుకున్నాను నేను. ఈ పెళ్ళిళ్ళకి వచ్చే వాళ్ళకి బ్రహ్మోత్సవాలకి వెళ్ళి డ్రమ్స్ కొడతారు కదా, అవిటి మీద నేను ఎక్కువగా నేర్చుకున్నాను. అంటే చిత్తూరులో ఒక ఆయన ఉన్నారు, ఆయన పరదేశ్ అనేసి. ఆయన డ్రమ్స్ భలే బ్రహ్మాండంగా కొడుతారు అనమాట, విధి విధాలుగా కొడుతారు. చెప్పాలంటే నాకు నేర్చుకున్నది ఆయన వల్ల. ఓకే, అలా స్టార్ట్ అయింది మీ ప్రయాణం. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మళ్ళీ చిరంజీవి గారి సినిమాలు రాగా ఇంకా డాన్స్ ఎక్కువ, ఇంకా ఇంట్రెస్ట్. ఇంకా చిరంజీవి గారి స్టెప్పులకి వాటికి ఓన్లీ చిరంజీవి గారి సాంగ్స్ ఎక్కువ బాగా అంటే అన్ని సాంగ్స్ చేస్తారు, ఎక్కువ చిరంజీవి గారి సాంగ్స్. చిరంజీవి గారు చేస్తాను. ఎందుకు సార్ అలాగే? ఓకే, ఓన్లీ చిరంజీవి గారి సాంగ్స్ ఎందుకు? లేదు మేడం, ఆయన స్టెప్స్ వేరు, ఆయన నటన వేరు మేడం. ఆయన బాగుంటది, అంత బాగుంటది, గుండెల్లో దిగిపోతుంది అట్లా. అదే ఏమో మేడం, నాకు ఆయన గారి సినిమాలు చాలా మంది ఉన్నారు, లేదంటం లేదు, కానీ చిరంజీవి గారు అంటే నాకు అభిమానం అంతే. ఇంకా ప్రాణమైన ఆయన మ్యానరిజాన్ని కూడా చాలా చక్కగా, అంటే ఆ స్టెప్స్, ఆ గ్రేస్ ఎవరికి రావు. మీరు వేసే స్టెప్స్ లో ఆ గ్రేస్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో అంటే దానికోసం ఎంత ప్రాక్టీస్ చేశారు మీరు? ప్రాక్టీస్ అంటే అప్పట్లో ఇలాంటి సోషల్ మీడియాలు లేవు మేడం. క్యాసెట్లు, రీల్ క్యాసెట్లు ఉంటాయి. పాటలు పట్టుకోవడం, 1కి 10 సార్లు సినిమా చూస్తున్నాం, డ్యాన్స్ బాగుంది, ఆ స్టెప్స్ బాగుంది, ఆ పాటలు పట్టుకోవచ్చుకుంటాము, రికార్డ్ పెట్టుకుంటాము, టేప్ రికార్డ్స్లో ప్రాక్టీస్ ఇంట్లోనే నేర్చుకుంటాము. అంటే అప్పుడు వయసులో ఉన్నప్పుడు భలే చేస్తుంది మేడం, నేను గొప్పగా చెప్పకూడదు. అయ్యో, ఇప్పుడేమన్నా తక్కువ అండి వయసులో ఉన్నప్పుడు అంటున్నారు మీరు. అసలు యూత్ గా ఉన్నప్పుడు ఒక 20 years బ్యాక్ అనుకోండి, ఒక ఊపు ఊపేశారు, బ్రహ్మాండంగా చేస్తుంది మేడం. మేడం అసలు ఏమిటంటే కాంపిటీషన్ అంటే నాకు కొంచెం భలే ఇంట్రెస్ట్. అంటే స్టేజ్ షోస్ అప్పటి నుంచే చేసేవాళ్ళ మీరు? యంగ్ గా ఉన్నప్పటి నుంచే స్టేజ్ షోస్ అని? మేడం నాకు పెళ్లి కాకముందు స్కూల్ 7th నిలిచిపోయాను ఈ డ్యాన్స్ వల్లే. డ్యాన్స్ ఎక్కడ సైడ్ డ్యాన్స్కి వెళ్దాము, సినిమాలో చేరదాము అనే ఉత్సాహం నాకు ఎక్కువ. ఒక 84, 85 అనుకుంటాను, అప్పుడు బయట వచ్చేసాను. 15 సంవత్సరాలు బయట తిరిగాను ఇంటికి పోకుండా. మరి అప్పుడు అమ్మా నాన్న ఏం అనలేదా? ఎదుగుతారు, నేను దొరకను, ఏమంటే నేను సినిమాలో చేరాలా అనే ఉత్సాహం నాకు. చెప్పకుండా వచ్చేసాం. నెల్లూరులోనే ఉన్నాను, నంద్యాలలో ఉన్నాను. నంద్యాల 5 years, నెల్లూరులో 5 years. అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేసుకుంటా. నాకు యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇల్లు వచ్చి చేరాను. ఇల్లు వచ్చి చేరకుండా ఉంటే, యాక్సిడెంట్ కాకుండా ఉంటే నేను నంద్యాలలో ఉంటే అప్పుడు 5,000 ఏమో మేడం. సైడ్ డాన్సర్గా చేరాలంటే ఐడెంటిటీ కార్డు 5,000 కడితే ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఆ కార్డు తీసుకుని ఎక్కడ షూటింగ్ జరిగినా మనం చేరొచ్చు, డాన్స్ చేయొచ్చు అట్లనేసి చెప్తా ఉన్నారనమాట. 5,000 కట్టమంటా ఉన్నారు. లే కడదాంలే, 5,000 కదా, ప్రోగ్రామ్ చేసి కడదాం అట్లనేసి అట్లా ఉన్నాం. అనుకునే లోపు యాక్సిడెంట్ అయ్యి అప్పటికప్పుడే నేను
మా ఇంట్లో అమ్మ వాళ్ళకి టెలిగ్రామ్ చేస్తే నైట్ 1 గంటకు వచ్చి దిగి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి మ్యారేజ్ చేశారు కొద్ది రోజులు అయింది. అంటే అప్పుడు మీరు చెన్నై వెళ్ళిపోయారు కదా, చిత్తూరు సైడ్ అంటే మామూలుగా ఆంధ్రాలోనే చిత్తూరు సైడ్కి ఆ స్లాంగ్ కానీ ఆ భాష కానీ కొంచెం వేరుంటది. అవును మేడం. మీరు అప్పట్లోనే చెన్నై వెళ్ళిపోయారు, మీరు చూస్తేనేమో 7th క్లాసే చదువుకున్నారు. మరి ఎట్లా అసలు ఆ చెన్నైలో ఎలా తమిళం నాకు వచ్చి మేడం. వచ్చే తమిళ్ వచ్చి మనకి చిత్తూరు బార్డర్ దాటితే ఇంకా తమిళే కదా. ఓకే, ఇంకా అది ప్లస్ అయింది. అది తమిళం నాకు బాగా వచ్చు. అప్పుడు ఫస్ట్ చెన్నై వెళ్ళినప్పుడు మీకు ఫస్ట్ రిసీవ్ అయింది ఎలా? చెన్నైకి వెళ్ళాను. ఒక 2 days 3 days ఉన్నాము. గొడవలు బాగా గొడవలు కొట్టుకుంటారు. అవి చూడంగా నాకు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. అరే ఏం రే బాయ్ మనకి ఎందుకని వచ్చేసారు. అక్కడి నుంచి నెల్లూరుకి వచ్చేసాను. ఓకే, ఇంకా అలా అలా నెల్లూరులో మ్యారేజ్ అయ్యి అక్కడ డాన్సర్స్ ఉన్నారు. వాళ్ళు ఒక 5 years ఆడ చేశాను. ప్రోగ్రామ్స్ చేసుకుంటా. మేడం నేను ఎక్కడ వెళ్ళినా చిత్తూరు మురళి డాన్సర్ అంటే అంత ఫేమస్ మేడం. ఏజ్ ఎంత సార్ ఇప్పుడు? 54. అంటే డి షో అనేది పెద్ద ప్లాట్ఫామ్. అది చిన్న నుంచి పెద్ద వరకు సెలబ్రిటీస్ కావచ్చు ఎవరైనా సరే, అది అనేది నేషనల్ వైడ్ గా డి అనేది మాట్లాడుకునే షో. అది ప్రభుదేవ మాస్టర్ తో సహా వచ్చి అక్కడ డాన్సర్స్ ని అప్రిషియేట్ చేస్తారు. అలాంటిది మీరు ఒక అంత పెద్ద ప్లాట్ఫామ్ కి మీకు అవకాశం వచ్చినప్పుడు అసలు ఫస్ట్ కాల్ ఎలా వచ్చింది, ఎవరు చేశారు మీకు? పార్క్ లో, మున్సిపల్ పార్క్ లో చేస్తానండి. ఆడ అప్పుడు ఒక 4-5 డాన్స్లు అయిన తర్వాత వాళ్ళే అనౌన్స్మెంట్ చేశారు మైక్ లో, ఆడియన్స్ ఎవరు నా డాన్స్ వచ్చి చేస్తారండి అని. ఓకే, నేను వేస్తానండి అన్న. ఇటు చూసారు మాస్టర్. ఈ వయసులో మీరు ఏం చేస్తారు అన్నట్లుగా పిల్లలకి నేర్పిస్తారు డాన్స్ మాస్టర్. అతను నాని, 2 డాన్సర్స్ వాళ్ళు. వారం ఒకరు ఓకే అట్టా చేపిస్తారు అనమాట. నేను చేస్తాను మాస్టర్ అయినా. ఇటు చూసి మళ్ళీ ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం ముసలిలాగా ఉన్నాడు, ఏం చేయబోతారు ఏమని ఇట్లా ఆలోచించుకుంటా ఉన్నారనమాట. ఏం పాటకి వేస్తారన్నారు. ముఠామిస్త్రి పెట్టండి అన్నాను. మేడం ఆ పాట స్టేజ్ ఎక్కేటప్పుడు వాళ్ళు కేర్లెస్ గానే అనుకున్నారు. దండం పెట్టుకొని భూదేవికి స్టేజ్ ఎక్కి డాన్స్ వేసాను. వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు అట్టే ఎత్తుకున్నారు మేడం. మేము మా మనసులో ఏదో అనుకున్నాం అంకల్, మీరు ఇంత టాలెంట్ ఇంత డాన్స్ చేస్తారని కల్లో కూడా ఊహించుకోలేదు అంకల్, సారీ అంకల్ సారీ. వచ్చేవాళ్ళంతా అలాగే. ఇప్పుడు డాన్స్ అనేది స్టైల్ గా ఉండడం, అది చేయడం అది కాదు, నార్మల్ గా ఉండాలి. ఆ స్టెప్స్ ఒక పనితనం అనేది పని చేసిన తర్వాత చూపించాలి. అవును, ఎంతమంది హీరోస్ వచ్చినా మెగాస్టార్ కున్న వాల్యూ వేరన్నట్లు, ఎంతమంది డాన్సర్స్ వచ్చినా మురళి గారికి ఉన్న క్రేజ్ వేరు. అంటే ఇప్పుడు మీరు అంటే జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటున్నారు, అటు ఉరుకుతున్నారు ఇటు ఉరుకుతున్నారు, కానీ మీ స్టెప్స్ లో ఉండే గ్రేస్ అస్సలు ఎవరికి రాదు. ఈ ఏజ్ లో ఎస్పెషల్లీ వేస్తున్నారంటే ఇంకా ఆ ఏజ్ లో ఎలా ఉండేవారు అనేది అర్థం అవుతుంది. అప్పుడు జిమ్నాస్టిక్లు ఉన్నాయి కానీ ఇంత లేదు. డాన్స్ మూమెంట్స్ ఎక్కువ, స్టైలిష్ చూపించాలా, డాన్స్ చూపించాలా, మూమెంట్స్ ఎక్కువ. ఊరికే పల్టీలు కొట్టడాలు ఇవి కాదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు డాన్స్లలో ఎవరు మూమెంట్స్, ఒక స్టైల్, అసలు ఆ మ్యూజిక్ రాగానే ఆ స్టెప్ పెట్టాలంటే ఒక చిరంజీవి గారే. ఇంకా అలాగా మీరు అడాప్ట్ చేసేసుకున్నారు మొత్తం మీలోకి. అండ్ ఇంకొకటి డి తర్వాత మళ్ళీ పండగ స్పెషల్ ప్రోగ్రామ్ ఓట్ చేశారు ఈటీవీలో. అప్పుడు నాగబాబు గారిని కలిసారు మీరు. మీకు అంటే మెగా ఫ్యామిలీ అంటేనే మీకు అభిమానం ఎక్కువ. నాగబాబు గారిని చూసినప్పుడు మీకు ఫస్ట్ ఏమనిపించింది అసలు? నాగబాబు గారిని చూద్దామని నేను కల్లోగా అనుకోలేదు మేడం. ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా వెళ్దాం అనుకున్నాం. శేఖర్ మాస్టర్ ఒక పక్క, నాగబాబు గారు. నాకు భలే సంతోషంగా ఉన్నది. నాగబాబు గారు అట్లే చూస్తా ఉన్నారు, చేతులు ఇట్లా ఊపుకుంటా ఇట్లే చూస్తున్నారు డాన్స్ చేస్తుంటే. బాగా మంచిగా అనిపించింది, చాలా సంతోషమైంది నాకు. నాగబాబు గారు ఒక మాట అన్నారు, మురళి గారు చిరంజీవి గారిని కలిశారా అన్నారు. లేదు సార్, కలవాలని నాకు కోరిక సార్, ఆయనతో ఒక ఫోటో తీసుకోవాలి సార్. కలుస్తారండి. చక్కగా కూర్చొని కాఫీ తాగి ఫోటో తీసి మాట్లాడి కాసేపు చేసేదాకా నేను చేస్తాం మీకు అన్నారు. ఓకే, అది చాలా రోజులు అయినట్టుంది కదా, అంటే ఒక నెల రోజులు అవుతున్నట్టుంది కదా చెప్పి. మళ్ళీ ఏమైనా కాల్స్ ఏమైనా వచ్చాయి అక్కడి నుంచి? ట్రై చేశారు? సస్పెన్స్ మేడం, సస్పెన్స్. అది జరిగిన తర్వాత మాకే దొరికారు మీరు, మాకు చిక్కారు మేడం. చెప్పాలి కదా. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకే రావడం, చాలా మంది ఫోన్లు చేశారు. నేను వెళ్ళలేదు. ఇక ఏమంటే ఇంక షూటింగ్కి వచ్చాను, ఇంక మీరు పిలిచారు, మా
అబ్బాయి చెప్పాడు, ఉమ్. సరే వెళ్ళకపోతే బాగుండదని వచ్చాను. మరి ఆ సస్పెన్స్ ఏంటో కొద్దిగా క్లూస్ ఇవ్వచ్చు కదా మాకు. లేదు అంటే మేడం. కలిసారా అయితే? నెక్స్ట్ మంత్ వస్తుంది చూడండి, ప్రోమో వస్తుంది చూడండి. ఓకే, అయితే సంక్రాంతికి వస్తున్నామా? అదే వచ్చేస్తున్నారా? ఆ, సినిమాలో ఏమైనా శంకర్ అవకాశం వరప్రసాద్ ఇచ్చారా? గారు వస్తున్నారు కదా. ఆయనతో పాటు మీరు వస్తున్నారా? లేదు మేడం, లేదు మేడం, అప్పుడు ఏమన్నా చూడండి, సస్పెన్స్ అని చెప్తున్నా కదా మేడం. అయితే ఏదో హింట్ ఇస్తున్నారు. మన శంకర్ వరప్రసాద్ గారితో పాటు మన మురళి గారు. సో గుడ్. అంతకంటే మంచి హ్యాపీ న్యూస్ ఉండదు. సో వెయిట్ చేయమంటున్నారు కాబట్టి వెయిట్ చేస్తాం, ఇంకా ఇబ్బంది పెట్టడానికి లేదు. సస్పెన్స్ సస్పెన్స్ ఎవరికి తెలియదు. ఓకే. ఆయనతో కలిసి ఏమైనా స్టెప్ వేసారా? సస్పెన్స్ మేడం. అయ్యో, ఓకే. కలిసారని అయితే అర్థమవుతుంది మీ ఆనందంలో, ఆ హ్యాపీనెస్ లో. సో చిరంజీవి గారిని కలిసినప్పుడు మీ ఫస్ట్ అసలు ఎలా అనిపించింది మీకు ఆ ఫీలింగ్? దేవుణ్ణి కలిసినట్టు, పరమేశ్వరుడు పరమేశ్వరుని చూసినట్టు నాకు. ఆయనలో ఇద్దరు ఉన్నారు మేడం, ఒకటి ఈశ్వరుడు, ఇంకొకటి హనుమాన్ ఆంజనేయ స్వామి, ఇద్దరున్నారు ఆయనలో. ఓకే, అయితే ఈ సంక్రాంతికి చాలా గట్టిగానే ప్లాన్ చేశారు అయితే. ఓకే, పెద్ద పండగ, అందరికి పెద్ద పండగ. ఇంకా కల్లో ఒకరు ఊహించుకోలేదు, ఓకే, అంత సెలబ్రేట్ చేసినారు. అంత నాకు చాలా సంతోషం. అంతా నాగబాబు గారి వల్ల. మా నాగబాబు గారు చెప్పారు, అయిపోయింది. ఇంకా అక్కడ ఆయన పట్టుకున్నారు, సంక్రాంతి డైరెక్టర్ పట్టుకున్నారు. ఓకే. లేదు మేడం, చాలా హ్యాపీ మేడం నాకు. నేను కల్లో ఊహించుకోలేదు. అరే మనము ఇంత అవుతాము, మనం కలుద్దాము, మనం నాకైతే చెప్పుకోవడానికి మాటలు సరిపోవట్లేదు. మాటలు సరిపోదు మేడం. ఆయన కలవడమే ఒక కళ అంటే, ఆయనతో ఇంకా ఆయన సస్పెన్స్ అంటున్నారు. ఆ సస్పెన్స్ కి మించిన ఆనందం ఇంకా లేదు. ఆయన ఫస్ట్ బయటకు వచ్చారు కానీ మేడం, మీరే చూసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తారు మేడం. అప్పుడు ఖచ్చితంగా మా కోసం రావాలి. మీరు ష్యూర్, ఎవ్వరికి నేను మిస్ చేయకుండా మీకు వచ్చు. తప్పకుండా మాట ఇచ్చేసారు మేడం. మాట ఇస్తే ఆ మాట ప్రకారం అది నిజంగా మీకు ఆ కళ్ళల్లోనే తెలుస్తుంది మీరు అసలు ఎంత హ్యాపీనెస్ లో ఉన్నారు అనేది. మీకు అంటే ఇదొక దశ తిరుగుతుంది అనేది అయితే అర్థమైపోతుంది. మరి తర్వాత ఏం జరగబోతుంది అనేది తర్వాత పక్కన పెడితే మాత్రం దేవుడి నిర్ణయం. నిజంగా ఆ పరమేశ్వరుడు కర్ణించాడు మిమ్మల్ని. అవును మేడం. ఇప్పుడు వరకు అంటే సోషల్ మీడియా లేని కాలాన్ని చూశారు, సోషల్ మీడియా ఉన్న కాలాన్ని చూశారు. అందులో కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీ డ్యాన్స్కి చాలా మంది అభిమానులు ఉన్నప్పటికీ కూడా ఈ వయసులో అవసరమారా అన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, మిమ్మల్ని వెనక్కి లాగే మనుషులు కూడా. అలా ఎవరైనా ఉన్నారా మీ లైఫ్లో? మేడం, విధాలుగా చెప్పుకుంటారు, అదంతా చెవులో వేసుకోకూడదు. మన యత్నం ప్రయత్నం అన్నారు, ప్రయత్నం చేశాను, ఆ ప్రయత్నం చేసి సక్సెస్ చేసుకున్నాను, అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. అంతా నాగబాబు గారి వల్ల బీజం పడింది. ఏమంటే ఆయన మాట ఇచ్చారు, మాట ఇచ్చిన తర్వాత నాకు అన్ని జరుగుతున్నాయి. ఢీ షో ఒక ఎత్తు అయితే నాగబాబు గారు ఇంకా దాన్ని వేరే స్థాయికి తీసుకెళ్ళిపోయారు. ఢీ షోకి రావడానికి కారణం వచ్చి అభి మాస్టర్. అభి గారు నాకు ఇన్స్టాగ్రామ్ చూసి నాకు వీడియో కాల్ చేసి, బాబాయ్ గారు నమస్తే, బాబాయ్ గారు మీరు రావాలి బాబాయ్ గారు ఢీ షోకి అంటే నాకు నమ్మకం లేకుండా పోయింది. మా అబ్బాయి తీసుకుని చూపించాడు, బాబాయ్ అభి మాస్టర్ అంటే మనకి హైదరాబాద్ నుంచి ఎవరు ఫోన్ చేస్తారు గమ్మునుడు వాళ్ళు. లేదు బాబాయ్ లైన్ లో ఉన్నారని. అంతా ఆ తిరుపతి వెంకన్న స్వామి దయ. ఆ రోజు అక్కడ మీరు స్టెప్ వేశారు, మళ్ళీ ఇక్కడ పరమేశ్వరుని కలిసే అవకాశం కల్పించాడు. దగ్గరగా 1 సంవత్సరంలో మారిపోయింది కదా మొత్తం, అంతే కదా? 1 year లో మొత్తం చేంజ్ అయిపోయింది మురళీ గారి ఫేట్ అంతా. ఇంకాస్త ముందు వచ్చుంటే బాగుండేది ఇలాంటి అవకాశాలని అనిపించిందండి ఎప్పుడన్నా? మేడం, అనుకున్నంత మాత్రాన జరగదు మేడం. భగవంతుడు ఎలా రాస్తాడో అలా జరుగుతుంది మేడం. అక్కడ అనుకున్నంత మాత్రమే జరిగిపోతాయి, జరగదు. ఎప్పుడు ఏది జరగాలి జరగాలి. కానీ నేను అనుకోలేదు, ఊహించుకోలేదు, కల్లో కూడా అనుకోలే ఈ 54 సంవత్సరాలకి. కానీ ఒకటి మేడం, పరమేశ్వరుడు అంటే నటరాజస్వామి. ఆ నటరాజస్వామిని నమ్ముకున్నాను. చూద్దాం. కానీ ఎక్కడ ఏది ఫంక్షన్ ఏది జరిగినా నేను ప్రోగ్రామ్స్ పిలిస్తే వెళ్తున్నా, డ్యాన్స్ చేస్తున్నాను. ఆ నటరాజ స్వామి నన్ను వదలలేదు స్వామి, అదే నాకు చాలా హ్యాపీ. మీరు ఆయన వదలలేకపోయారు, ఆయన మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడు. చాలా బాధల్లో ఉన్నాను, చాలా అంటే కష్టాల్లో చాలా ఏడ్చుకుంటున్నాను నేను. ఏమరా ఇది ఎట్లా, కానీ మనశ్శాంతి బాగా కావాలంటే
ప్రతి నెల నేను అరుణాచలానికి పోయేసి వస్తాను. ఓ నెల నెల గిరి వెళ్ళొస్తారు. ప్రదర్శన ఆహా. సంవత్సరం రోజులు తిరిగాను మేడం. అబ్బా. ఒక్క ఎవ్వరికి చెప్పలేదు, మీకు చెప్తున్నాను మేడం. ఆ. ఒక్క సంవత్సరం 2 కోరికలు కోరుకున్నా. ఉమ్. 2 కోరికలు. ఉమ్. భగవంతుడా, స్వామి, ఈశ్వర, నటరాజ స్వామి, నీ నాట్యమే నేను చేస్తున్నాను. ఉమ్. ఇంత వయసు అవుతుంది, ఉమ్. ఇలాగే కష్టాలు పెడుతున్నావు, ఇలాగే అప్పులు పాలు చేస్తున్నావు, ఏందయ్యా కొంచెం కరుణించయ్యా, ఉమ్. ఉన్నావా నీవు లేదా అని నెల వదలకుండా వెళ్ళాను. ఉమ్. ఆ 2 కోరికలు తీరుతుంది. ఒకటి అనుకుంటే జరిగిపోయింది. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది. ఇది సస్పెన్స్. ఓకే. స్టార్టింగ్ జరుగుతా ఉంది. పిల్లలు ఎలా ఇప్పుడు మీకు ఇంత అంటే ఫేమస్ అయిన తర్వాత అంటే మీ భుజాల మీద మోసిన పిల్లలు, మీరు కుటుంబ భారం అంతా మీదే, మీకు ఎవరు సాయం చేయలేదు, అప్పుల భారం కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు. ఇప్పుడు పిల్లలు కూడా కాస్త సెట్ అవుతున్న టైంలో, మీకు కూడా మంచి ఫేమస్ అవుతున్న టైంలో ఇప్పుడు పిల్లలు మీకు అసలు ఎలా రిసీవ్ నాకు చేసుకున్నారు బాగా దాన్ని? సంతోషపడుతున్నారు మేడం. ఉమ్. డాడీ దీన్ని బాగా చేసుకోండి, ఇంకా ఉమ్. అదేదో కొద్ది రోజుల ముందు వచ్చింటే బాగుంటుంది డాడీ. ఉమ్. అట్లని మా పాప మా బాబు ఇద్దరు, ఉమ్. మా కొడుకు బాధపడుతాడు, ఉమ్. అతను ఇదేలాగా చెప్తాడు. సరేలే మన టైం అది, ఇన్ని రోజులు టైం బాగలేదు, ఇప్పుడు టైం కలిసి ఇప్పుడు ఏదో వచ్చింది. భగవంతుడు కళ్ళు తెచ్చాడు, చూద్దాం. ఇంకా అంటే ఈ ఏజ్ లో కష్టం అనిపించట్లేదా బాబాయ్? మేడం ఏడ్చుకున్నాను మేడం, రాత్రిలో నిద్ర రాదు, ఉమ్. వ్యాపారం చేసుకొని పోతే ఉమ్. ఇంకా ఏదో ఆలోచనలు, బాధలు. ఇప్పటికి సెట్ అయ్యారా? ఓకే అనిపిస్తుందా ఇప్పుడు? ఇంకా కొంచెం కొద్ది రోజులు కొంచెం. పోవాలి మేడం, ఇంకొక 5 ఏళ్ళు కష్టపడదామా, కష్టపడి కష్టం 5 ఏళ్ళు ఇంకా అంటే ఆ కాలంలో బలం కావాలి కదా బాబాయ్. ఉంటుంది మేడం. ఉమ్. పరమేశ్వరుడు ఆయన అనుగ్రహం ఉంటే మనం ఏం చేయగలం. మీకు అంతకంటే మించి మెగాస్టార్ సపోర్ట్ ఉంది, ఇంకా అంతకు మించి ఇంకేం కావాలి మీకు? ఇంకొక 5 ఏళ్ళు కష్టపడతాం, బాగా కష్టపడదాం, సంపాదిద్దాం, ఇల్లు కట్టుకున్నాం, బిడ్డకి పెళ్లి చేద్దాం, ఇదే నా కోరిక. బా. ఈ ఏజ్ లో కూడా ఇంకా నా పిల్లలు నిలబడాలి, నేను కష్టపడతాను అని అంటున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ బాబాయ్. నాలాగా నా బిడ్డలు కష్టపడకూడదు మేడం, ఉమ్. మా పిల్లలు కష్టపడదు. అంటే మా మిస్సెస్ చనిపోయిన తర్వాత నాకు చాలా బాధ వేసింది. ఉమ్. మా మిస్సెస్ ఇప్పుడు ఉంటే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు లేకపోతే ఎంత నరకమో ఉమ్. భార్య చనిపోయిన తర్వాత నాకు తెలుస్తుంది. భార్య ఉన్నప్పుడు విలువ ఆలోచన, ఆ విలువ తెలియదు. ఉమ్. భార్య చనిపోయిన తర్వాత ఉమ్. దాని విలువ ఏమి, దాని బాధ ఏమి, ఉమ్. ఇప్పుడు ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. బాధపడకండి బాబాయ్, అంతకు మించి మీకు ఆ పరమేశ్వరు లాంటి మెగాస్టారే మీకు తోడున్నారు. సో బాధపడకూడదు, మీకు మంచి టాలెంట్ ఉంది, మీరు ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలి. ఎక్కడున్నా మీ భార్య చూసి ఆనందిస్తారని మేము అనుకుంటున్నాము. బాధపడొద్దు. సో ఈ ఏజ్లో మీకు వచ్చిన లక్ని మీరు ఇదే విధంగా కొనసాగించండి. అండ్ బిడ్డల కోసం మేడం బ్రతుకుతున్నది. బిడ్డలకు ఒక దారి చూపించాలా, ఇల్లు కట్టుకోవాలా, బిడ్డలు ఇప్పటికీ బాడుగింట్లోనే ఉంటాను. ఇలాంటి గొప్ప తండ్రి ఉన్నందుకు ఆ పిల్లల అదృష్టవంతులు. నిజంగా మీ గొప్ప మనసుకి హ్యాట్స్ ఆఫ్ అండి మురళి గారు. సో మీరు ఎమోషనల్ అవుతూ మమ్మల్ని కూడా ఎమోషనల్ చేసేస్తున్నారు. మీరు బాధపడకండి, మీ కాలంలోనే అంతా రాసి పెట్టాడు ఆ శివుడు. సో ఇప్పుడు మెగాస్టార్ కనుక మిమ్మల్ని మీ ఇంటర్వ్యూ చూస్తున్నారు అనుకోండి, ఆయనకు ఒక్క మాట మనసారా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? ఆయన కళ్ళు చూస్తేనే చాలు మేడం నాకు. ఆయన ఆశీర్వాదం, ఆయనతో ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటో ఇంట్లో పెట్టుకుంటే చాలు. ఇంకేం నేనేం కోరుకోవటం లేదు. నాకు ఆయన దేవుడు మేడం. నాకు ఇప్పుడు ఆయన ఆ ఒక్క ముఠా మేస్త్రి సాంగ్స్ ఇంత దాకా నన్ను రప్పించింది మేడం. ముఠా మేస్త్రి సాంగ్స్, ఆ ఒక్క సాంగ్స్ నాకు ఇంత దాకా రప్పించింది. ఆయన స్ఫూర్తి లేకపోతే నాకు డ్యాన్స్ లేదు మేడం. నేను డ్యాన్స్ నేర్చుకోవడానికి ఆయనే మేడం. నాకు డ్రమ్స్ పై నేర్చుకున్నాను, మళ్ళీ ఆయన సినిమాలు చూసి నేర్చుకున్నాను ఎక్కువ. ఆయనదే నాకు దేవుడు మేడం. ఆయన నా ప్రాణం మేడం. ఆయన సినిమాలు అంటే నేను ఫస్ట్ రోజు ఉంటాను మేడం. డబ్బు చూడను, ఎట్టో కట్ట ఆయన సినిమాలు ఫస్ట్ రోజు ఉంటా. ఆయన ప్రతి బర్త్డేకి నేను గుడికి వెళ్తాను. ఆయన ప్రతి బర్త్డే August 22 ఆయన బర్త్డే వచ్చేదన్నమాట. నిజంగా అభిమానానికి అవధులు లేవంటే ఇలాంటి వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చే డాన్సర్స్కి ఒక మంచి గ్రేస్ ఉన్న డాన్సర్ మురళి గారు.
ఆ డాన్సర్స్ కి మీరు ఇప్పుడు వచ్చే వాళ్ళకి ధైర్యం గాని అంటే ఇన్నేళ్ల కష్టంలో ఇప్పుడు అలా స్క్రీన్ పైన మెరవలేకపోయారు 54 సంవత్సరాలకి. అలాగా ఇప్పుడున్న వాళ్ళకి ఒక మెసేజ్ చెప్పాలి, మీకున్న అనుభవంతో ఒక మాట చెప్పాలి అంటే ఏం చెప్తారు? మేడం చాలా మంది డాన్సర్స్ ఉంటారు, వాళ్ళకి కోరికలు ఉంటాయి. డ్యాన్స్ ప్రతి ఒక్క డాన్సర్ కోరికలు ఉంటాయి. అరే మనం సైడ్ డాన్సర్కి వెళ్ళొచ్చు, మనం సినీ ఫీల్డ్కి వెళ్ళొచ్చు అట్టని ఉంటాయి అన్నమాట. కానీ డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళంతా వాళ్ళు బయట తెలియపరచుకున్నా ఉంటారు. డ్యాన్స్ పెద్ద ఉండరు, మంచి డాన్సర్స్ ఉన్నారు. ఆ డ్యాన్స్ అనేది బయట తెలియపరచాలి. బయట తెలియపరిస్తే వాళ్ళకి ఒక గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు ఒక ఇండస్ట్రీ దాకా బయట వస్తుంది. ఇది వాస్తవం. చాలా మంది డ్యాన్స్ చేసుకుంటున్నారు, ఏదో రూముల్లో వెళ్ళి ఆడడం ఇట్లా చేస్తున్నారు. అది కాదు, బయట రావాలి, బయట ఇంకా బయట పర్ఫార్మెన్స్ రావాలి, చూపించాలా. చూపిస్తేనే మేడం అది పేరు ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను మేడం, ఇన్ని రోజులు లేదు, సింపుల్ పార్క్ లో వేసి వేరే అతను ఇన్స్టాగ్రామ్ పెట్టారు, అటు నుంచి ఒక్కసారిగా కాయిన్ తిరగ పడిపోయింది. కాబట్టి యూత్ ఇంకోటి కష్టపడాలి మేడం. యూత్ కుర్ర వాళ్ళకి చెప్తున్నాను, చదువుకున్న వాళ్ళకి చెప్తున్నాను, వయసులో ఉన్నప్పుడు కష్టపడాలి. తల్లిదండ్రులు చూస్తున్నారనేసి ఉండకూడదు, కష్టపడండి. మీరు ఏదో మీ వల్ల అయింది మీరు చేయండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో దానిపైన పెట్టండి. తల్లిదండ్రులకి సంతోషాన్ని ఇవ్వండి. మీకు ఏదైనా నేను డ్యాన్స్ నేర్చుకుంటా, వేరే నేను ఒక ఇంజనీరింగ్ అవుతా, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో తల్లిదండ్రులు చెప్పి తల్లిదండ్రులకి ఇబ్బంది లేకుండా మీరు వాళ్ళకి సపోర్ట్ లాగా మీరు చేసినారనుకో, ఎంత మీరు కష్టపడతారో అంత వెనకటికి బాగుపడతారు. మన కష్టం దేవుడు చూస్తుంటాడు, ఏదో ఒక రూపాన మనకి ఆదరణ దొరుకుతుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. సో మీ మాటలు, మీ లైఫ్ జర్నీ, మీకు ఎక్కడ స్టార్ట్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఇంకెక్కడ దాకా వెళ్ళబోతున్నారు అని ఊహించుకుంటేనే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీలాంటి తండ్రి ఉండాలి అందరికీ. మీరు ఇంకా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటూ, ఇలాగే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. థ్యాంక్ యూ మేడం. ఎస్, చూసారు కదా మురళి గారు. సో ఢీ షోతో అంటే ఎక్కడో చిత్తూరు నుంచి హైదరాబాద్ వరకు తీసుకొచ్చిన ఒక చిన్న పర్ఫార్మెన్స్ ఢీ షోతో ఒక రేంజ్కి వెళ్ళిందని చెప్పాలి. ఆ తర్వాత నాగబాబు గారు ఇచ్చిన మాటతో సో ఇప్పుడు మురళి గారు ఒక సస్పెన్స్కి తెరలేపారు. ఆ సస్పెన్స్ ఏంటో ఈ సంక్రాంతికి మనం చూస్తాము. ఈ సంక్రాంతికి ఖచ్చితంగా మెగాస్టార్ ఫ్యాన్స్తో పాటు మురళి గారి ఫ్యాన్స్ కూడా ఒక ఐ ఫీస్ట్ అనేది రాబోతుంది. కాబట్టి ఆ సస్పెన్స్ ఏంటో తెలుసుకోవాలంటే మళ్ళీ ఇంకోసారి మన దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు. తప్పకుండా ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.